హలో. త్వరలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అనగా సర్పంచ్, అదేవిధంగా వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అనగా లోకల్ సెల్ఫ్ బాడీస్కి ఎన్నికలు జరగబోతున్నాయి. చాలామంది అభ్యర్థులు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందాలి అని అనుకుంటారు, ఆశావాహులుగా ఉంటారు. ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసేసి తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. అంటే ఒక అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందాలి అంటే ఒక వ్యూహ రచన అనేది ఉండాలి. మనం భారత రాజకీయ వ్యవస్థను, భారత ఎన్నికల వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే, అంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలన ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు మనం పరిశీలించినట్లయితే 10-15 వేల ఓట్ల తేడాతో ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓడిపోతాడు అని అనుకునే వ్యక్తిని 10-15 వేల మెజార్టీతో గెలుపొందించే వ్యూహ రచన చేయవచ్చు. అంటే ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓడిపోతాడు 15,000 ఓట్ల తేడాతో అంటే అతన్ని 15,000 మెజార్టీతో, అనగా 15 నుంచి 30,000 ఓట్లను ఒక పొలిటికల్ అనలిస్ట్, ఎలక్షన్ స్ట్రాటజిస్టు, సెఫాలజిస్టు తన యొక్క ఎన్నికల వ్యూహంతో మార్పులు చేర్పులు చేసేసి అభ్యర్థి విజయానికి దోహదం చేయవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఒక గ్రామ సర్పంచిని సర్పంచిగా గెలిపించాలంటే కొంత వైవిధ్యం కనబడుతుంటుంది. అది ఎమ్మెల్యే గెలిపించడానికన్నా కొన్ని సందర్భాల్లో ఒక గ్రామానికి, ప్రత్యేకంగా కొన్ని గ్రామాలకు సర్పంచ్గా ఒక అభ్యర్థిని గెలిపించాలి అంటే పొలిటికల్ అనలిస్ట్కి, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్కి ఒక టఫ్ ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఒక అభ్యర్థి గ్రామ సర్పంచ్గా గెలవాలి అంటే ఎలాంటి వ్యూహ రచనతో అతను ముందుకు వెళ్ళాలో మనం పరిశీలిద్దాం. ముందుగా ఏ గ్రామానికైతే సర్పంచ్గా పోటీ చేయాలని భావిస్తున్నాడో ఆ అభ్యర్థికి ఆ గ్రామానికి సంబంధించిన జియోగ్రఫికల్ ఏరియా, డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ పైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అనగా ఆ గ్రామం యొక్క భౌగోళిక ప్రాంతం, జనాభాపరమైన వర్గీకరణ పైన పూర్తి అవగాహన ఉండాలి. అనగా ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తి, ప్రతి వాడ, ప్రతి సర్కిల్, ఆ గ్రామం యొక్క పూర్తి గ్రామం పైన పూర్తి అవగాహన ఆ అభ్యర్థికి ఉండాలి. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తితో ఇతనికి సంబంధాలు, సన్నిహిత సంబంధాలు లేదా మానవ సంబంధాలు అనేది ఉండాలి. అంతేకాకుండా ఆ అభ్యర్థికి ఆ గ్రామం యొక్క చారిత్రక నేపథ్యం, సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, రాజకీయ నేపథ్యం పైన పూర్తి అవగాహన ఉండాలి. అంటే ఆ గ్రామం యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, సాంఘిక పరిస్థితులు ఏంటి, ఆ గ్రామం ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలపైన పూర్తి అవగాహన ఉండాలి. గత శాసనసభ ఎన్నికలలో, గత పార్లమెంట్ ఎన్నికలలో లేదా గత స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలలో ఓటింగ్ బిహేవియర్, ఓటింగ్ పరివర్తన ఏ విధంగా ఉంది అనేది కూడా స్టడీ చేయాలి. అంతేకాకుండా ఆ గ్రామంలో ఎంతమంది వయోజనులు ఉన్నారు, ఎంతమందికి ఓటు హక్కు ఉంది, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, సామాజిక వర్గాల పరంగా, వివిధ సామాజిక వర్గాల పరంగా ఎంతమంది ఓటర్లు, ఏ వర్గాల వారు ఉన్నారు. అంతేకాకుండా ఆ గ్రామంలో సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ప్రత్యేకమైన అభిప్రాయం, అభిమానం, గౌరవం, హోదా, ప్రతిష్ట లేదా ప్రభావం చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనే అంశాలన్నింటినీ స్టడీ చేస్తూ ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్ళాలి. ఒక గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థిని అతన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనే ప్రశ్న స్థాయి నుంచి వెళ్ళి
అతన్ని మాత్రమే ఎన్నుకోవాలి అనే ఎన్నికల వ్యూహంతో అభ్యర్థులు ముందుకు వెళ్ళాలి. దానికి చారిస్మాటిక్ థియరీ, బ్యూరోక్రటిక్ థియరీ, లీగల్ రేషనల్ మోడల్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ థియరీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇతనే సరైన ఉత్తమమైన అభ్యర్థి, మన గ్రామానికి ఇతనే సర్పంచ్గా ఎన్నుకోవాలి అనే అభిప్రాయానికి ఓటర్లు, ఆ గ్రామ ప్రజలు వచ్చే విధంగా ఆ అభ్యర్థి కృషి చేయాలి. అంతేకాకుండా ఆ అభ్యర్థికి ఆ గ్రామానికి చెందిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ అన్ని రకాలమైన సమస్యలను గురించి అవగాహన ఉండాలి. ఆ సమస్యలను పరిష్కరించడానికి వివిధ ప్రణాళికాబద్ధమైన విధానం కూడా ఆ అభ్యర్థి వద్ద ఉండాలి. మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందాలన్నా, ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందాలన్నా, లేదా జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందాలన్నా వ్యూహ రచన ఎలా ఉండాలి, మరిన్ని వివరాల కోసం మా వాట్సాప్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మా వాట్సాప్ నంబర్ 9908555262. ఇది కేవలం ఒక చిన్న ఇన్ఫర్మేషనే. ఇంకా ఎన్నికల వ్యూహంలో మరెన్నో విషయాలు ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.